మాట్లాడాలి సార్ అరే సైడ్ ఉండవానే మంచిర్యాల ఎమ్మెల్యే గారికి, ఇతరులు ప్రజాప్రతినిధులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు, అధికారులు అందరికీ నమస్కారం. సో ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్లో ఉన్న కొన్ని కొత్త వర్క్ సంబంధించిన ఫౌండేషన్ స్టోర్ గౌరవనీయులు ఎమ్మెల్యే మంచిర్యాల గారి చేతులుగా ప్రారంభం అవుతుంది. సో ఈ మంచిర్యాల కార్పొరేషన్లో డ్రైన్ సంబంధించిన, రోడ్ సంబంధించిన ఒక ప్రారంభ వద్ద మనము చేస్తున్నాము. ఇంకా డ్రింకింగ్ వాటర్ సంబంధించిన మీ అందరూ చూస్తున్నారు, 7-8 ట్యాంక్స్ కడుతున్నాము, పైప్ కూడా వేస్తున్నాము. సో దట్ అన్ని ఇంటింటికి నెల కనెక్షన్ ఉండాలి. పెద్దగా మహాప్రస్థానం పూర్తి అయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఒక మోడల్ టౌన్లో ఏమేమి ఉండాల్సింది అన్నికి టైం ఫ్రేమ్ భారీగా పూర్తి చేస్తున్నాము. ఈ ఇంకా ఏమైనా వర్క్స్ మనం ఇచ్చి ఉన్నాము, దానికి కూడా త్వరలో పూర్తి చేస్తున్నాము. అండ్ ఐ హోప్ మీ అందరు కోఆపరేషన్ తోటి సార్ ఆధ్వర్యంలో మంచిర్యాలకి ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ లాగా ఖచ్చితంగా మనం చేస్తాం. థ్యాంక్ యూ. అదేవిధంగా 4th వార్డుకు సంబంధించిన ఈ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లన్న గారు, అదేవిధంగా ఈ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిరుపతి గారు, దాంతోపాటు సతీష్ ఇంకా చాలామంది ఉన్నారు. ప్రత్యేకంగా ఈ వార్డుకు సంబంధించిన అక్కలు, చెల్లెళ్ళు, పెద్దమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు, ప్రత్యేకంగా ఈ వాడ మొత్తం రిటైర్మెంట్ సింగర్ అండ్ రిటైర్డ్ కార్మికులు. దానితో ఇప్పుడు ఇక్కడ పోయినా కలెక్టర్గా రమ్మని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మాట్లాడిపోయాక వాళ్ళకి అందరికీ పెట్టి పైసలు ఇచ్చింది ఆయన ప్రపోజల్ పంపిస్తే ఆయన పంపించి వాళ్ళ మాట నాకు చెప్పి ఇవాళ మరొక మాట చెప్తాను. స్థితిపై చెప్పి నాకు తెలిసిన కార్యం సంగతి ఇప్పుడు ఎమ్మెల్యే చుట్టూ తెలిపి కాకపోతే ఓడిపోయినా నేను అప్పుడు ఓడిపోయినా 2017 అజయ్ మిశ్రా పవర్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ, ఆయన చెప్తే 4 రోజులు మొత్తం లైన్లను గురించి కరెక్ట్ చేసి నాకు తెలుసు. సతీష్ వచ్చినప్పుడు నా తర్వాత మొన్నటి ఎలక్షన్ కన్నా ముందు వచ్చినాం. సీఎలో చూసుకొని తెల్లారే ఆ చిప్స్, మన కంకర చిప్స్ ప్లస్ ఈ మురంగాన్ని పంపించి కొంత సిమెంట్ కలిపి చేసి టెంపరీగా ఏదో అంటే కాలనీకి సైకిల్ మోటార్లు అవి వచ్చే వ్యవస్థ చేసి చెప్పినట్టు మీ అందరూ మీ పని మీద చేసి నా పని మిగిలిన చేసి ఇంకా చాలా చేసేది. ఇది ఒక 6 నెలలు 3 నెలలు చేస్తే వచ్చిపోయి చాలా పని ఉంది. ఒక్కటి మాత్రం చెప్తాను, ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు పోయినాటికి మంచిర్యాల పట్టణంలో అందరూ మరి సరే నేను తప్పు చేసిన మేము కూడా రాజరాజు కాలం ఇల్లు కట్టుకుంటే మంచిగా ఉండే విధంగా మీ కాలనీని అభివృద్ధి చేసుకుంటాం. ప్రతి వాడలో ఇక్కడ ఇల్లు కట్టుకుంటే మంచిగా గాడి అనే విధంగా ఖచ్చితంగా మీ కాలనీని అభివృద్ధి చేసి చెప్తా, చేసి చూపిస్తా. లేరక వర్షం అనేది ఇంకా చేసాము, చాలా చేసేటుంది. ఇంకేం ఒడవలేదు, ఇంకా ఓన్లీ మొదలు మాత్రమే ఇంకా చాలా చేసేది. తప్పకుండా మీకు ఏదైతే మాట ఇచ్చినా దాన్ని నిలబెట్టుకుంటామో ఖచ్చితంగా చెప్తాం. ఎప్పుడు వచ్చినా కాలనీకి వస్తే ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది, ఏదో అక్క ఇంటికి వచ్చే ఇంటికి తప్పకుండా మీరు ఏదైతే నన్ను ఆధారం అందిందో దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకొని దానికన్నా డబ్బులు ఖచ్చితంగా చేస్తాం. మాజీ కౌన్సిలర్ తాజా మాజీ సునీత ప్రభాకర్ గారు, అదేవిధంగా ఈ స్థానికులు
నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి గారు, మిగతా సోదరులు కలిసి ప్రత్యేకంగా ఈ వాడాకు మాకు మంచి అనుబంధం ఉంది. మాజీ మున్సిపల్ చైర్మన్ వసుంధర రమేష్ గారు, కలెక్టర్ గారు మరియు కమిషనర్ గారు అదృష్టం ఏంటంటే అందరూ 35 బ్యాచ్ ఉన్నారు. టోటల్ 35 కలెక్టర్ కమిషనర్ వీళ్ళందరూ బ్యాచ్ ఇబ్బంది లేదు. 24/7 పనిచేసే సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభాకర్ అడిగిన లిస్ట్ చెప్తే ఇబ్బంది అయిపోతున్నాయి కానీ ఖచ్చితంగా అన్నీ చేస్తాం. ఏదైతే ఆయన చెప్తున్నా లాస్ట్ టైం వచ్చి కూడా పెట్టి చెప్పారు 50 లక్షలు దానికి ఇచ్చి మిగతా కూడా ఇస్తే ముందు తప్పకుండా చేస్తాం. ఈ వర్షాకాలం లోపల ఏమి తరచడం చేయడానికి చేసి మిగతా కూడా మొత్తం చేస్తాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని ప్రాసెస్ అన్నీ అయిపోతాయి. మీరు ఎన్నికలు వెళ్ళినట్టు వేరే పార్టీలు పోటీ పడాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. మంత్రాలయం హైదరాబాద్ నుంచి హైదరాబాద్ పోగొట్టి నేను హైదరాబాద్ నుంచి మంత్రాలు పోయి ఉంటామనే విధంగా మంత్రాలు తయారు చేస్తాను. దానికి మీ అందరూ ఇప్పుడు ఎన్నికలే చెప్తే చేసినాం. వచ్చే ముందు అదే అంతే సహకారం అంతే మీరే నా ధైర్యం. మీరు ఒక అమౌంట్ ఇంకేమైనా చేయొచ్చు, ఈ చిత్రాలు చేసుకోవచ్చు. మంచిగా సమస్య వచ్చింది అడిగిన విన్నాడు. 20 సంవత్సరాల నుంచి నీ వాడకి ఎంత చేసుకుంటున్నాను. 20 సంవత్సరాలు నిన్నొచ్చినావు, ఇప్పటికే 10 అర్థం వచ్చింది. ఇప్పటికి 1 year మనం సంవత్సరం ముందే చాలా ఇప్పటి ఇబ్బంది. వాడలన్నీ ఇక్కడ చెత్త చదవడం లేకుండా మట్టిగా నమ్మకం చేసే బాధ్యత మంచిగానే డ్రైనేజ్ రోడ్లు ఏ రకమైన సమస్యలు. ఇది నేను ఒక్కటి చేస్తే కాదు, నేను చేసే పని చేస్తే నాకు మీ అందరూ సహకరించినప్పుడు సాధ్యం. ఎందుకంటే అభివృద్ధి జరిగేటప్పుడు కొంతమందికి అసౌకర్యం అసౌకర్యాన్ని కూడా ఉపయోగపరుస్తూ మంచిగా ఉంటుంది. ఇలా మనం చేసే ప్రతి పని మనం ఏమైంది 5 ఏళ్ళు 10 దగ్గర వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే 3 తరాలు జరిపేస్తుంది. 3 తరాల ప్రజలు మన పిల్లలు మన అందరూ అరే మా వాళ్ళు మంచిగా ఇస్తే మా కోసం తప్పకుండా దీనికి మీ అందరూ సహకారం అవుతున్నది. సరే మీ నాయకులు పరిచయించడం అంటే ఇబ్బంది ఏం లేదు కానీ దానికి మీ అందరూ సహకారం అవుతుంటుంది. అక్కడక్కడ రోడ్ల కాలం జరగడం జరుగుతుంది. బయట నష్టాన్ని లోపల తింటారా రోడ్స్ వచ్చినప్పుడు ఇబ్బందులు అంటే వచ్చే 100 సంవత్సరాలు మన పట్టణం క్షేమం ఉన్నారంటే ఖచ్చితంగా దాన్ని ఇష్టపడి చేయాల్సి వస్తుంది. దానికి కొందరికి నష్టం జరిగినా ముందు తరాలు బాగుంటుంది. కాబట్టి దాన్ని ఇష్టపడి అందరికీ మన వాటి కూడా అందరం సహకరించుకుంటే మళ్ళీ సాగించి మనం కంపెనీ కొడతాంటాం మాకు ఏంటి కొడతాను తింటాడు కొట్టాలని ఇక్కడ తప్పనిసరి పరిస్థితి ఖచ్చితంగా అందరం అనుకుంటే పట్టణం హైదరాబాద్ ఏ కావాలని తప్పదు. కొందరు త్యాగం చేయగలుగుతారు. వసుంధరం మొదలు చేస్తే ఇబ్బంది లేదు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న 3వ వార్డు ఇప్పుడు కౌన్సిలర్ కార్పొరేట్ రైతులు వస్తుంది మజీద్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన కలెక్టర్ గారు, మా కార్పొరేషన్ కమిషనర్ గారు, అదేవిధంగా ఇక్కడ అక్క చెల్లెలు పెద్దమ్మలు అన్నదమ్ములు అందరూ ప్రతి ఒక్కరు అంటే పేర్లు గుర్తుపడకపోతే అందరూ తెలిసినది. ఏదైతే ఎన్నికల కూడా ముందు మాట్లాడినాం దాంట్లో భాగంగానే 2 టౌన్ అభివృద్ధికి దూరంగా ఉందన్న ఉద్దేశంతో ఇవాళ ఇప్పుడు చేసుకుంటూ వస్తారు. ఇదివరకు కూడా పెట్టుకుంటారు. ఇదివరకు కూడా గెలిచిన తర్వాత దాదాపు 7 కోట్ల పనిచేసిన 2 టౌన్లో మళ్ళీ ఇవాళ దాదాపు 20 కోట్ల వర్క్లు చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని కంప్లీట్ కూడా అయిపోయినాయి. సో 30 కోట్లు ఇప్పటివరకు 2 టౌన్లో 35 కోట్ల వర్క్ అయింది. ఇవాళ ఒక్క దినం అక్కడ మెయిన్ రోడ్ రంగపేట అన్ని కలిపి దాదాపు 35-40 కోట్ల వర్క్లు చేసుకుంటూ వస్తారు. 60 ఫీట్ రోడ్ ఏమనంటే మేము సాక్ష్యం చేస్తాం శాతకాలు చేసుడు ఏది ముట్టలు ఎవరి అడ్డమంతా ఆపింది. నేను వచ్చి చేసినాక ఇప్పుడు అంటారు రోడ్డు మంచిగా ఉంది. మీ కాలేజీలో అడిగింది
సో మేము కూడా రోడ్డు పడే జాగ్రత్త మాకు రోడ్డు కూడా ఏమని చెప్తారు, చాలామంది చెప్తారు అట్లా. అది ఆ స్ఫూర్తితో మనం ముందు పోవడం మీద ఒక ఇబ్బంది లేదు. ఒక సంవత్సరం ఉండే టైం అయింది. ఖచ్చితంగా 1 టౌన్కు 2 టౌన్కు తేడానే ఉంది. మీ దగ్గరనే రేట్లు వాళ్ళకన్నా ఎక్కువ అవుతాయి. మంచి సౌకర్యాలు మంచిది కానీ మిగతా ఇబ్బంది ఏ రకమైన ఇబ్బంది లేదు. మంచిగా సమస్య దాదాపు 90% అయిపోయింది. అక్కడక్కడ కొంచెం చిన్న ఊరి చేస్తాం. ఈ రోడ్డు డ్రైనేజ్ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వర్కౌట్ చేస్తాం. కరెంటు కొంచెం అక్కడక్కడ ఉండే సమస్యలు తప్పకుండా వాటి కూడా కరెంటు గురించి ఒక గుర్తుపట్టదు. వాళ్ళు 10 సంవత్సరాలుగా 140 ట్రాన్స్ఫార్మర్ చేశారు. నేను గెలిచిన సంవత్సరంలో 4 నెలలు అయింది. 440 ట్రాన్స్ఫార్మర్ చేశాను. మొత్తం 600 చిల్లర నేను వేసి 440 ఒక టౌన్. మొత్తం కాన్స్టిట్యూషన్ ఆల్మోస్ట్ 700 చిల్లర వేసాను. ఇక మిగిలిన సౌకర్యాలు మిత్రులు మంచిగా అడిగాడు. పెన్షన్ల గురించి మన ఇది రేషన్ కార్డు ఇబ్బంది ఏం లేదు. నాకు తెలిసి మీ అందరు పెన్షన్లు 2,20,000 లోపల ఉన్నాయి అనుకుంటా. ఇంకా 20,000 పైన ఉన్నాయా? 20,000 వరకు వచ్చినాయి. ఇప్పుడు మొత్తం రిటైర్ వాళ్ళకు దాటినాయి. మీరు ఆలోచన ఏం చేయాలి కానీ 20,000 వరకు ఇబ్బంది లేదు. 2 లక్షలు అంటే 2 లక్షలు ఇస్తాను. ఇప్పుడు 2,50,000 నేను మాట్లాడిన తప్పకుండా దాన్ని పూర్తి చేసి 2,50,000 అంటే దాదాపు 90% రిటైర్మెంట్ కార్మికులకు అందరికీ వస్తుంది. ఏదైనా ఇబ్బంది లేదు. చాలా సందర్భాలు మాట్లాడిన ఇబ్బంది ఉంది. ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తే ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకానికి సింగర్ అండ్ రిటైర్డ్ కార్మికులు అర్హులు అయితే ఏ రకమైన ఇబ్బంది లేదు. ఎందుకంటే తెలిసిన సింగర్ అండ్ రిటైర్డ్ అయినాక పరిస్థితి ఉంది. పిల్లలు సరే పిల్లలు కొంచెం చూసుకుంటారు, కొందరికి చూసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి తప్పకుండా చెప్పిన మిగతా కార్యక్రమాల గురించి పెద్ద చెప్పవలసిన ఉంది. నాకు ఎక్కువ మాట్లాడినారు కదా. ఈ సెలవు తీసుకున్నా ఇంకా 4-5 ఉన్నాయి నాటున్నారు.